సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ నీతి మీ జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలు. మీరు ఈ నీతి కథలను చూడటంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి. అనగనగా రామాపురం అనే గ్రామంలో సీతయ్య, వీరయ్య అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లకు ఒక పెంకుటిల్లు, 10 ఎకరాల పొలం, 2 జతల ఎడ్లు ఉన్నాయి. పెద్దవాడు సీతయ్య పేరుకు తగ్గట్టు చాలా మంచివాడు. కష్టపడి పనిచేయడం, నలుగురికి మంచి చేయడం అతని నైజం. అతని భార్య సుగుణ భర్తకు తగ్గట్టే చాలా మంచిది. చిన్నవాడు వీరయ్య అన్నకు పూర్తిగా వ్యతిరేకం. పనంటే బద్ధకం, కానీ డబ్బు మీద మాత్రం ఆశ ఎక్కువ. అతని భార్య కాంతం కూడా అతని బద్ధకానికి, ఆశకు మరింత ఆజ్యం పోసే రకం. ఆమె చాలా గయ్యాళిది. అన్నదమ్ములిద్దరూ పెళ్ళైన సంవత్సరం వరకు కలిసే పొలం పనులు చేసుకునేవారు. వచ్చిన పంటను సమంగా పంచుకునేవారు. కానీ కాంతం ఎప్పుడూ ఇంట్లో గొడవలు పెడుతూనే ఉండేది. ఆస్తి పంపకాలు చేయమని మీ అన్నని అడగండి, వేరే కాపురం పెడదామని ప్రతిరోజు గొడవ పడుతూనే ఉండేది. ఒకరోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు కాంతం భర్తతో, ఏమండి, రోజంతా పొలంలో మీ అన్నగారు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. కానీ ఈ ఇంటి పెత్తనమంతా అక్క చేతిలోనే ఉంది. రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళ గతేంటి అంటుంది. అప్పుడు సుగుణ, ఏంటి కాంతం అలా మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు మనందరిది, ఇందులో నా పెత్తనమేముంది చెప్పు అంటుంది. అప్పుడు వీరయ్య, అవును కాంతం, అన్నయ్య మనల్ని కన్నపిల్లల్లా చూసుకుంటున్నారు, వదిన మనకు అమ్మలాంటిది అంటాడు. మీరు ఇంత అమాయకంగా ఉండబట్టే వీళ్ళు ఆడుకుంటున్నారు. దీనికి పరిష్కారం వేరుకాపురం పెట్టడమే అంటుంది కాంతం భర్తతో. అప్పుడు సీతయ్య మరదలితో, వేరుకాపురమా? ఎందుకమ్మా అంత మాట? మనందరం కలిసే ఉందాం, మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు కాంతం, మీరేమీ మా మీద అంత జాలి చూపనక్కర్లేదు. ఆస్తి పంపకాలు జరగాల్సిందే. మా వాటా మాకిచ్చేయండి, మా బ్రతికేదో మేం బ్రతుకుతామంటుంది. ఆ మాటలకు సీతయ్య గుండె బద్దలవుతుంది. తమ్ముణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న అతనికి ఒక్కసారిగా ప్రాణం ఆగిపోయినంత పనైంది. సీతయ్య తమ్ముడి వంక చూసి, ఏంట్రా నువ్వేమీ మాట్లాడవు అంటాడు. వీరయ్య భార్య వైపు భయంగా చూస్తూ తలదించుకుంటాడు. తను చెప్పింది నిజమే కదా అన్నయ్య, ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆస్తి పంపకాలు జరగాల్సిందే కదా, అదేదో ఇప్పుడే చెయ్యండి అంటాడు. ఆ రోజు రాత్రి సీతయ్యకు నిద్ర పట్టదు. తన తమ్ముడు మారిపోయాడని, ఆ మార్పుకు కారణం తన మరదలని సీతయ్యకు అర్థమైంది. కానీ తమ్ముడి సంతోషం కోసం సీతయ్య ఆస్తి పంపకం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద మనుషుల్ని పిలిపించి పంచాయతీ పెట్టారు అన్నదమ్ములు. సీతయ్య ఊరి పెద్దలతో, పెద్దలారా, నా తమ్ముడు వేరుకాపురం పెట్టాలనుకుంటున్నాడు. వాడి ఇష్టప్రకారమే మాకున్న ఆస్తిని 2 సమభాగాలుగా పంచాలని నిర్ణయించుకున్నాను అంటాడు. అప్పుడు ఊరి పెద్దలు, నీ తమ్ముడికి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వే ఆస్తి పంపకాలకు సిద్ధపడ్డావా? కలిసి ఉన్న కుటుంబాన్ని విడగొడుతున్నావా అంటారు. దానికి సీతయ్య, నాకు వాడి సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు, దయచేసి ఆస్తి పంపకాలు చెయ్యండి అంటాడు. అప్పుడు గ్రామ పెద్దలు పొలాన్ని 2 సమభాగాలుగా పంచుతారు. ఇంటిని కూడా మధ్యలో కట్టుకుని 2 భాగాలుగా చెయ్యమని చెప్తారన్నమాట. అప్పుడు కాంతం మధ్యలో అడ్డు తగులుతూ, ఆగండి, పొలం పంపకంలో మాకు చిన్న అభ్యంతరం ఉంది అంటుంది. దానికి ఆ గ్రామ పెద్దలు, ఏంటమ్మా ఆ అభ్యంతరం అంటారు. ఊరి చెరువుకు దగ్గరగా ఉన్న సారవంతమైన 5 ఎకరాలు మాకే కావాలి. ఊరి చివరున్న చౌడు భూమిని మా బావగారికి ఇవ్వండి అంటుంది. ఆ మాట వినగానే అందరూ నివ్వెరపోతారు. ఇది పచ్చి మోసం, అన్యాయమని అందరికీ తెలుసు. అప్పుడు అందులో ఒకరు, ఇదేమీ న్యాయం కాదమ్మా అంటాడు. కానీ
సీతయ్య ఆ గొడవను ఇంకా పెద్దది చెయ్యాలని అనుకోలేదు. పర్వాలేదులేండి, ఆ మంచి పొలాన్ని మా తమ్ముడికే ఇచ్చేయండి, ఆ చౌడు భూమినే నాకివ్వండి, వాడి సంతోషమే నాకు ముఖ్యం అంటాడు. సీతయ్య ఉదారతకు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ కాంతం అక్కడితో ఆగలేదు. ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు, మనకున్న 2 జతల ఎడ్లలో బలమైనవి మాకే కావాలి అంటుంది. సీతయ్య దేనికి అడ్డు చెప్పలేదు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేశాడు. పంచాయతీ ముగిసింది. సీతయ్యకు చౌడు భూమి, ముసలి ఎడ్లు, ఇంట్లో సగభాగం మిగిలాయి. వీరయ్యకు సారవంతమైన పొలం, బలమైన ఎడ్లు, ఇంట్లో సగభాగం దక్కాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత సుగుణ సీతయ్యతో, ఏమండి, ఇదేం న్యాయం? మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని నిలువునా దోచుకున్నారు. మీరు అన్నింటికీ ఎలా ఒప్పుకున్నారండి అంటుంది. దానికి సీతయ్య భార్యతో, ఓర్పు పట్టు సుగుణ, ఆస్తి కంటే నాకు నా తమ్ముడు ముఖ్యం, వాడు సంతోషంగా ఉంటే చాలు, మనం కష్టాన్ని నమ్ముకుందామని సీతయ్య, సుగుణ తమకు మిగిలిన దాంతో కొత్త జీవితం మొదలు పెడతారు. వీరయ్య, కాంతం మాత్రం సులభంగా దొరికిన ఆస్తితో విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆ చౌడు భూమిని సాగులోకి తీసుకురావడానికి సీతయ్య, సుగుణ పడిన కష్టం వర్ణనాతీతం. రాత్రింబవళ్ళు రాళ్లను ఏరి తమ ముసలి ఎడ్లతోనే నెమ్మదిగా దుక్కి దున్నారు. మరోవైపు వీరయ్య, కాంతములకు కష్టం విలువ తెలియలేదు. వాళ్ళు పొలం పనులకు కూలీలను పెట్టి తాము మాత్రం జల్సాగా గడిపేవారు. అలా వాళ్ళు పనివాళ్ల మీద పొలం పనులు వదిలేసి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని చివరికి చేతిలో చిల్లి గవ్వకుండా లేకుండా తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చారు. ఆ ఏడాది వర్షాలు బాగా పడటంతో సీతయ్య పొలంలో వేసిన వరి పంట అతని కష్టానికి ఫలితంగా ఏపుగా పెరిగింది. చౌడు భూముల్లో కూడా బంగారం పండించవచ్చని సీతయ్య నిరూపించాడు. కష్టపడకపోతే ఉన్నదంతా పోతుందని వీరయ్య నిరూపించాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతూ వీరయ్య, కాంతం తాము చేసిన తప్పుని తెలుసుకుని సీతయ్య దగ్గరకు వెళ్ళి సీతయ్య కాళ్లపై పడి తమ తప్పును క్షమించవలసిందిగా కోరతారు. అత్యాశకు పోయి అసూయ ద్వేషాలతో తాము చేసిన పనికి సరైన గుణపాఠం లభించిందని బాధపడతారు. సీతయ్య, సుగుణ వీరయ్య, కాంతంలో వచ్చిన మార్పుకు చాలా సంతోషిస్తారు. ఆ రోజు నుండి అందరూ ఏ అరమరికలు లేకుండా హాయిగా జీవిస్తారు. విన్నారు కదా పిల్లలు? ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, అసూయ ద్వేషాలు పనికిరావు, అత్యాశ కూడా పనికిరాదు పిల్లలు. డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ ఆప్యాయతలే ముఖ్యం. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ ప్రేమ ఆప్యాయతలే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి పిల్లలు. అంతేకాకుండా కష్టపడి పనిచేయాలి, అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.